ఓం నమః శివాయ. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్ఫుటతి ఝటితి స్వైరమభితః. కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. ఈ శ్లోకంలో శంకరాచార్యులు శివానంద లహరి స్తోత్రంలో ఒక జీవుడి మనస్సు ఎలా ఉంటుంది అనేది ఈ శ్లోకంలో ఎంత గొప్పగా వర్ణించారో చూడండి. కపాలిన్ భిక్షోమే, ఓ కపాలి, ఓ ఆది భిక్షు, సదా మోహాటవ్యాం, నా మనస్సు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ సంసారం అనే వ్యామోహంలో మహారణ్యంలో సంచరిస్తూ ఉంది నాయన. చరతి యువతీనాం కుచగిరవు, సుందరాంగనల కుచగిరుల మీదనే తిరుగుతూ ఉంది. నటత్యాశా శాఖాసు అటతి, స్వేచ్ఛగా ఈ ఆశలు అనేటటువంటి వృక్షం మీద శాఖలుగా ఉన్నటువంటి విషయాల మీద స్ఫుటతి, దుముకుతూ ఉంది. ఝటితి, శీఘ్రంగా, స్వైరమభితః, నలువైపులా శీఘ్రంగా పరుగులిడుతూ ఉందయ్యా. ఇలాగా అత్యంత చపలం మే హృదయం, నా యొక్క హృదయం అత్యంత చంచలమైనటువంటి మర్కటం, కోతిలాగా, నా మనస్సుని మర్కటంలాగా అయిపోయింది, నలువైపులా సంచరిస్తూ ఉంది. అట్లాంటి మనస్సుని దృఢం భక్త్యా బద్ధ్వా, నా మనస్సుని భక్తి అని తాటితోటి బంధించి నీ స్వాధీనం చేసుకో తండ్రి. భవదధీనం కురు విభో, నీ స్వాధీనం చేసుకో, నీ ఆధీనం చేసుకో అని ఆచార్యులు ఈ శ్లోకంలో అద్భుతంగా బోధ చేస్తున్నారు. గత శ్లోకంలో పరమేశ్వరుని మీద భక్తి లేశ మాత్రం కలిగినా సరే మన మనస్సు స్థిరమతి అవడానికి అవకాశం ఉంది. బుద్ధి జ్ఞాన సముపార్జనకు బాగా సిద్ధం చేసుకుంటుంది. పరివర్తన కొద్ది కొద్దిగా ఏర్పడుతుంది. అట్లా కొద్ది కొద్దిగా ఎదిగి పరమేశ్వరుని మీద బుద్ధి కుదిరేలా స్థిరం చేస్తుంది. ఆ శివ ధ్యానం వైపు మరులుతుంది అని క్రితం శ్లోకాలలో చక్కగా మనకి బోధ చేశారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఎప్పటిలాగా ఇది మరలా ఈ బుద్ధికి చిన్నపాటి సమస్య ఎదురైనా, ఏ సమస్య ఎదురైనా ఈ బుద్ధికి దీనికి అలవాటైపోయింది. అలవాటైపోయిన విషయంగా మారిపోయి ఏం అలవాటవుతుంది అంటే శివధ్యానం అలవాటైతే శివభక్తి కుదురుతుంది, జ్ఞానం ఏర్పడుతుంది. కానీ దీనికి ఏమిటి అలవాటైంది అంటే ఈ శ్లోకంలో చెప్పిన విధానం అలవాటైపోయింది. సదా మోహాటవ్యాం, ఇలా అలవాటైపోయింది. మోహంతో భ్రమపడిపోతుంది. కానీ ఈ అలవాటనేది మార్చుకోకపోతే పెద్ద సమస్యను తెచ్చి పెడుతుంది అనే విషయం జీవుడు మర్చిపోతున్నాడు. ఒకవేళ గుర్తు చేసినా స్థిర బుద్ధిలో నిలవటం లేదు. అలవాటైపోయింది కదా, ఈ సమస్య ద్వారానే దుఃఖపడుతూ ఉన్నాడు. అందుకని ఈ శ్లోకంలో ఆచార్యులు ఇలాగ పరమశివుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా మనస్సు, నా హృదయం అనేటటువంటి కోతి సామాన్యమైన కోతిలాగా ప్రవర్తిస్తుంది. ఈ మనస్సు అనేటటువంటిది ఒక కోతి మర్కటం ఎలా ప్రవర్తిస్తుందో అలాగా. సామాన్యంగా కోతి అడవుల్లో తిరుగుతూ ఉంటుంది కదా. ఏ అడవులలో అంటే మోహం, అజ్ఞానం, మాయా అనే అడవులలో తిరగడం దీనికి అలవాటైపోయింది. సదా ఎప్పుడూ అలాగే ప్రవర్తిస్తూ ఉంది.
అలాగే ఒక సామాన్యమైన కోతి కొండలెక్కి ఆ కొండ మీద చెట్టు ఈ కొండ మీద చెట్టు అనే తేడా లేకుండా చెట్లన్నీ తిరిగేస్తూ ఉంటుంది. ఆ చెట్లని తిరుగుతున్నట్లుగా నా యొక్క మనస్సు కూడా నిరంతరం ఈ ప్రపంచ వ్యవహారాల్లోనే ప్రవర్తిస్తూ ఉంది. నిరంతరం స్త్రీలోలంగా లేదా పురుషులైతే స్త్రీలను, స్త్రీలైతే పురుషుల లోలంగా చెలిస్తూ ఉంటుంది మనస్సు. ఎప్పుడు ఆ విషయాలలోనే నాట్యం చేస్తూ ఉంది. ఎలాగైతే ఒక కోతి చెట్టు మీద ఉన్న కొమ్మలన్నిటి మీద కొమ్మకు బాగా ఎగిరెగిరి దుముకుతూ గెంతుతూ మారుతూ ఎలాగా అవసరం లేని చర్య కదా అయినా చేస్తూ ఉంటుంది కోతి కదా, అలా ఉంటుందో నా మనస్సు అనే కోతి కూడా ఈ సంసారంలో ఉండే ఆశలు దురాశలు అనే కొమ్మల మీద ఇష్టం వచ్చినట్లుగా అతివేగంగా ప్రతి చెట్టు మీద ప్రతి కొమ్మ మీద ఇష్టం వచ్చినట్లు తిరిగేస్తుంది తండ్రి. అన్ని కొమ్మలను ఇలాగే కవర్ చేస్తుంది. ఈ ఆశలలో ఈ దురాశ అనే కొమ్మని ఎక్కి గాని ఫలానా కొమ్మల్ని ఎక్కలేదు అని గాని తేడానే లేదు దీనికి. అయ్యో ఈ కొమ్మని వదిలేశానే అనుకొని అది కూడా ప్రవర్తిస్తుంది, దాని మీద కూడా దుముకుతూ ఉంటుంది. అన్ని విషయాలను కవర్ చేస్తుంది ప్రపంచంలో. నిరంతరం ఇదే పని ఈ కోతికి. అందుకని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. కపాలిన్ అంటున్నాడు. ఇట్లాంటి మనస్సును ఎవరు నిరంతరం దీన్ని కనిపెట్టుకుని ఉండాలి అంటే, అయ్యా నిన్నే శరణు వేడుతున్నాను. కపాలిన్, బ్రహ్మ కపాలాన్ని చేతితో ధరించినవాడా, భిక్షువులందరిలోకి శ్రేష్టమైనటువంటి వాడా, శివ, సర్వ జగత్తుకి మంగళ రూపాన్ని అందించేవాడా, అయ్యా పరమేశ్వర నువ్వేం చేస్తావంటే అత్యంత చపలం, చాలా చాలా చాపల్యంతో కలిగినటువంటి, ఇంకా అసలు చెప్పుకోని అవసరం లేదు, పలానా చాపల్యం అని చెప్పుకోవడానికి వీల్లేనటువంటి నా మనస్సు అనే కోతిని భక్తి అనేటటువంటి నీతో ఉంచేసుకో తండ్రి. ఈ భక్తితో కట్టిపడేసేయి. నీతో కట్టేసే విధంగా భక్తి అనేటటువంటి ఒక తాటితో బంధించు. భక్తి అనే తాడుతో గట్టిగా కట్టేసేయి. ఆ తాడు కూడా ఒక కొనేమో నా మనస్సుకు కట్టి రెండవ కొనేమో నీకు కట్టుకో. ఒక కొన నా మనస్సుకి, ఒక కొన నీకు, ఇలాగ తాటితో బంధించేసేయి. భక్తి అనే తాడు అది కూడా కట్టి ఆ తాడుని నీ ఆధీనంలో ఉండేట్లుగా చేసుకో. అలా కాకపోతే మళ్ళీ కూడా మోహం అనే అరణ్యంలో తిరుగుతూ ఉంటుంది. దాని పర్యవసానంగా అక్కర్లేని విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటుంది మనస్సు. అవసరం లేని సందర్భాలను వెతుక్కుంటూ ఉంటుంది. కొత్తవి కోరుతూనే ఉంటుంది. దాని ఫలితంగా కష్టాలను ఏదో ఒక విధంగా అనుభవిస్తూ దుఃఖిస్తూ ఈ చాపల్యతను అనుభవిస్తూ ఉంటుంది. పర్యవసానం అదే కదా. దీని చాపల్యానికి ఫలితం నా మనస్సు ఎంత చెప్పినా గుర్తించటం లేదు. ఇది దుఃఖం వస్తుంది, నీ మనస్సు ఇలా ప్రవర్తిస్తుంది అని నా మనస్సుకు ఎంత చెప్పుకున్నా అది గ్రహించటం లేదు. అందువలన నీవే ఎలాగైనా సరే ఈ కోతి అనే మనస్సుని నీ ఆధీనంలో ఉంచుకో. నీ మీదనే మనస్సు బుద్ధి హృదయం నిలిపి ధ్యానించేలా నిరంతరం ఈ కోతిని అనుగ్రహించు స్వామి అని ఆచార్యుల వారు భక్తుడి యొక్క మనస్సుని కోతితో పోల్చి ఎలా కట్టిపడేయాలి అనేటటువంటి ప్రార్థనని పరమేశ్వరుడి మీద చక్కగా ఎలా ప్రార్థించాలి అని మనకి చక్కగా చూపించారు, అందించారు. దానికి గాను ఆచార్యులు ఆ మంగళకరుని 4 నామాలతో పిలుస్తున్నారు. కపాలిన్, బ్రహ్మ కపాలాన్ని చేతితో ధరించినవాడా అని ఇంతకు ముందు శ్లోకాలలో మనకి ఒక్కొక్కటి అందిస్తూనే వచ్చారు. అందుకని ఇక్కడ ఆ పేర్లనే ఆ నామాలని పలుకుతూ ఉన్నారు, అర్థిస్తూ ఉన్నారు.
ఆ పేర్లతో పిలిచి ప్రార్థిస్తూ ఉన్నారు. బ్రహ్మగారి కపాలాన్ని చేతితో ధరించినవాడా అంటే ఆయన తలకాయను నీ చేతి గ్రోటితో కొన గ్రోటితో తుంచినవాడా అంటే బ్రహ్మగారి విధివ్రాతను నీవు చెరిపేయగల సమర్థుడా అంటున్నారు. అంటే ఈ మనోబుద్ధులను మార్చగలిగే శక్తి ఉన్నటువంటి వాడివి నీవే. అటువంటి సంబోధనం చేస్తున్నారు. భిక్షో అంటున్నారు. నీకు అన్నీ ఉన్నాయి, అనుభవిస్తూ ఉన్నట్లుగా కనిపించడం లేదు. అన్నీ ఉన్న సమర్థుడివి కదా, అన్ని సామర్థ్యాలు నీకు సంపదలే. అయినా సరే అవి నీ భక్తులకో లేదా అటువంటి దానికి సంబంధించినటువంటి కర్మలను చేస్తున్నటువంటి వాళ్లకో ఆయా జీవులకు నువ్వు ఇవ్వవలసిన సందర్భాలలో ఇవన్నీ నీకున్న సంపదనంతా ఇచ్చేందుకే నువ్వు సర్వసంగ పరిత్యాగిగా ఉన్నావు తప్ప నీవు ఆ ఐశ్వర్యాలను అనుభవించటానికి ఇచ్చగించటం లేదు. ఈ ప్రాపంచిక సుఖాల జోలికి నీవు రావడం లేదు అని ఆచార్యులు ఇక్కడ భిక్షో అని సంబోధిస్తున్నారు. శివ అంటున్నారు. అంటే ఓ మంగళకరుడా, జగత్తంతా ఈ వివిధ ప్రాణుల రూపంలో, జీవుల రూపంలో, వస్తువుల రూపంలో వ్యాపించేటటువంటి వాడవు నీవు. నీకు తెలియనిది లేదు, అంతటా నీవే పుడుతూ ఉంటావు, సర్వవ్యాపకుడవు, నీకు లేనిది లేదు. అందువల్ల నా బుద్ధి చాపల్యతను, నీ స్వభావాన్ని ప్రకటించటం ద్వారా నా మనస్సు నీ పాదాల చెంతనే కట్టివేయాలి తండ్రి. నా బుద్ధి చాపల్యతని నిన్ను ఈ నామాలతో పిలుస్తున్నాను అంటే నీ స్వభావం నేను ఎరుగున్నాను. అందువల్ల నీ స్వభావాన్ని నేను ప్రకటిస్తున్నాను ఇక్కడ. దానివల్ల నా మనస్సు అనే కోతిని నీ పాదాల చెంతనే కట్టివెయ్యి. అంతటా వ్యాపించే పరమాత్మను నీ పాదాల చెంతనే కట్టివెయ్యాలి. ఏకాగ్రత కుదిరేటట్లుగా నా మనస్సును మలుచుకో తండ్రి. అజ్ఞానంతో ఉన్న నా మనస్సును భక్తి అనే తాటితో కట్టేసేస్తారు స్వామి అని చక్కగా ఒక భక్తుడు ఎలాగా ప్రార్థన చెయ్యాలి, ఆర్తిగా ఎలాగ సంబోధించాలి, పరమేశ్వరుణ్ణి ఎలాగా గుర్తించాలి అనేది చక్కగా బోధ చేశారు. పరమేశ్వరుడి యొక్క ఒక అవతార గాథ ఏమిటి అంటే భిక్షువర్యావతార గాథ అని ఒకటి ఉంది. దాన్ని ఈ సందర్భంలో స్మరించుకోవాల్సింది. భిక్షో అనే పదం వాడారు కదా, ఆ పదం ద్వారా మనం ఈ అవతార గాథను స్మరించుకోవాలి అని సూచన చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అదేమిటంటే విదర్భ దేశానికి సత్యరథుడు అనే మహారాజు ఉండేవాళ్ళు. ఆయన మంచి శివభక్తపరుడు. ప్రజలను కూడా భక్తి మార్గం వైపు చక్కగా నిలిచేలా రాజ్యం చేస్తున్నాడు. ఆ మార్గం, ఆ పదంలోనే సహజంగా ఈ రాజు పరిపాలనలో అందరూ క్షేమంగా ఉన్నారు. అయినా సరే రాజు అన్న తర్వాత శత్రుపీడలు ఉంటానే ఉంటాయి కదా, అది అందరికీ తెలిసిందే కదా, అది సహజం. అలాగే ఒక పక్క రాజ్యాల వాళ్ళు కాక దూరపు రాజ్యం వాళ్ళు ఎవరో ఒక శత్రురాజు ఉన్నాడు. అతను సాల్వళ దేశపు రాజు. సాల్వళ దేశం, ఆ దేశపు రాజు ఈ రాజు మీద, ఈ విదర్భ రాజు మీద, సత్యరథుడు అనే మహారాజు మీద కొంచెం దండయాత్రకు దిగాడు. ఆయనకు అనుకూలమైనటువంటి రాజులందరినీ కూడా కూడేసుకున్నాడు. అందరూ కలిసి ఈయన రాజ్యాన్ని తన వైపుగా మలుచుకోవాలి, కలుపుకోవాలి అని చెప్పేసి ఈ రాజులందరినీ కలుపుకొని ఆ విదర్భ దేశాన్ని స్వాధీనం చేసుకోవటానికి యుద్ధానికి వచ్చారు. మరి అంతమంది రాజులు, సైన్యం కాబట్టి వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంది. ఈయనకు అనుకోకుండా వచ్చినటువంటి యుద్ధం కాబట్టి ఈయన శక్తి సామర్థ్యాలు సరిపోయే సమకూర్చుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈయన శక్తి సన్నగిల్లిపోయింది, సైన్య శక్తి తక్కువగా ఉంది. అందువల్ల సరే తప్పదు, ఓటమి పాలయ్యారు. ఆ ఓటమిలో కూడా ఎలాగంటే చిత్తుగా ఓడిపోయారు అంటారే, అలా ఓడిపోయారు. అంతఃపురంలో ఒక్క పరిచారకులు, ఒక్క సైన్యం కూడా మిగలలేదు. శత్రు సైన్యం అంతా కూడా వచ్చి మీద పడిపోయి ఆయన్ని
యుద్ధంలో వీరమరణం పొందేలాగా అయిపోయింది పరిస్థితి. సరే, ఈ శత్రువులందరూ కోటను ఆక్రమించుకుంటున్నారు. ఆ సందర్భంలో మరి ఆ భార్య రాజు, విదర్భరాజు ఉన్నాడు కదా, విదర్భరాజు చనిపోయాడు కదా, ఆ రాజు భార్య నిండు గర్భిణి. అంటే ఇంకా రోజులలోనో నిమిషాల్లోనో గంటల్లోనో ప్రసవించే స్థితి అలా ఉంది ఆమె పరిస్థితి, నిండు గర్భిణి. అయితే ఆమెకి ఈ విషయం తెలుసుకొని ఇదంతా చూస్తూ ఉండగానే ఆమె తన గర్భంలో బిడ్డను కాపాడే ప్రయత్నంలో రహస్య మార్గం ఉంటుంది కదా అంతఃపురంలో, ఆ రహస్య మార్గం గుండా తప్పించుకొని చాలా చాలా దూరం నడిచి పరుగెత్తి అలిసిపోయేదాకా వచ్చింది ఆమె పరిస్థితి. ఇహ చేతగా అలా అక్కడే చాలా దూరం ఒక అరణ్యంలో నిర్జన ప్రదేశం దాకా వెళ్ళి ఇక అలిసిపోయి అక్కడ ఒక సరోవరంలాగా మంచి స్వచ్ఛంగా ఉంది నీళ్లు, ఒక చెట్టు, పెద్ద చెట్టు ఉంది. అక్కడ ఆ నదీ తీరంలోనో ఆ సరోవరం తీరంలోనో ఆమె పాపం కాసేపు ఇక్కడ విశ్రమిద్దామనుకుని పడుకుంది, చెట్టు కింద పడుకుంది. కొద్ది సమయంలోనే ఆమెకు నొప్పులు ప్రారంభమైనాయి. అదా నిర్జన ప్రదేశం, ఎవరూ నడయాడే పరిస్థితి కాదు. అలాంటి సమయంలో, అలాంటి సందర్భంలో పక్కన ఏ తోడు లేకుండా ఆ మహారాణి పాపం అలిసిపోయి నొప్పులతోటి బాధపడి ఎవరి సహాయం లేకుండానే ప్రసవించింది. మగబిడ్డ పుట్టాడు. సరే, ఆమె స్పృహ తప్పింది, కాసేపటికి స్పృహ వచ్చింది. అయినా అక్కడ ఎవరూ లేరు. ఆ స్పృహ వచ్చిన తర్వాత ఆమెకి బాగా దాహమైంది. అప్పటిదాకా పరిగెత్తి అలిసిపోయి ఉందేమో, దాహమైంది. ఆ దాహంతో నీళ్లు తాగాలని, స్వచ్ఛంగా ఉన్నాయి సరోవరంలో నీళ్లు, ఇవి తాగుదామని నెమ్మదిగా లేచి ఆ సరోవరంలో నీళ్లు దోసిట్లోకి పోసుకుంది, తాగింది. తాగిన తర్వాత అక్కడ ఆ నీళ్లలో ఒక ముసలి, కళ్ళు తిరిగింది ఆమెకి, ఏం అర్థం కాలేదు. అక్కడ మొసలి వచ్చింది, కాలు పట్టి లాగేసింది, నీటిలోకి వెళ్ళిపోయింది, మొసలి తినేసింది. ఆమె పరిస్థితి అట్లా చనిపోయింది. అప్పుడే పుట్టిన బిడ్డ బొడ్డు కూడా ఊడలేదు, మొదటి స్తన్యానికి కూడా నోచుకోలేదు. ఆ బిడ్డ పరిస్థితి అలా ఉంది. మరి పుట్టిన బిడ్డ వెంటనే సహజంగా ఏం చేస్తాడు? ఏడుస్తాడు, అంతే కదా, ఏడుపే కదా. ఏడుపు మొదలు పెట్టాడు. అదా నిర్జన ప్రదేశం కదా. అక్కడ అయినా సరే ఆ నిర్జన ప్రదేశంలోకి ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక స్త్రీ వచ్చింది. ఎలా వచ్చిందో తెలీదు. అసలు ఆ విషయాలు అడగటానికి, ఆలోచించడానికి కూడా అవకాశమే లేని ప్రదేశం అది. ఎట్లా వచ్చిందో ఒక స్త్రీ ఆ వైపు వచ్చింది. తనకి చంకలో 1 సంవత్సరం వయసు ఉన్న బిడ్డని ఎత్తుకుని ఆ ప్రదేశానికి వచ్చింది. ఆ ఏడుస్తున్నటువంటి పిల్లవాడిని చూసింది, చుట్టూ వెతికింది, ఎవ్వరూ కనిపించలేదు. మరి పిల్లవానిక ప్రాథమిక ఉపచారాలు కూడా జరగలేదని తెలుస్తుంది పుట్టిన బిడ్డకి చూడగానే. మరి ఇప్పుడే కన్నది కదా తల్లి, ఏమైంది ఆ తల్లి అని ఆశ్చర్యంగా అటూ ఇటూ భయంగా, ఈ ప్రదేశం ఏమిటి, తల్లి కనపడకపోవటమేమిటి, ఇప్పుడే పుట్టిన బిడ్డగా కనిపిస్తూ ఉండడం ఏంటి, ఆమెకి భయపడింది, ఆశ్చర్యపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంత అరణ్యంలో ఎలా ఉన్నాడు ఈ పిల్లాడు? ఇదేమైనా మాయా, రాక్షస మాయనా, ఏమైనా భ్రాంతి పడుతున్నానా అని అలాగే ఇబ్బంది పడుతోంది, అలాగే చూస్తోంది, నిలబడిపోయింది. అప్పుడే సరిగ్గా సన్యాస రూపంలో, భిక్షువర్యావతార రూపంలో అక్కడ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటమ్మా పిల్లవాడు ఏడుస్తుంటే ఎందుకు ఊరికే ఉన్నావు అని అడిగాడు ఆమెని. అడిగితే ఆమె కూడా చెప్పింది, అయ్యా ఇంత నిర్జన ప్రదేశంలో మీరు ఉన్నట్లుండి ఇక్కడ మీకు దర్శనం ఇచ్చారు నాకు, కాబట్టి మీరు ఆ పరమేశ్వర అవతారమే అనుకుంటున్నాను, ఆయనే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు అని కూడా భావిస్తున్నాను. అసలు ఈ పిల్లవాడు ఇక్కడ ఎలా ఉన్నాడు, తల్లి ఏమైంది, ఏడుస్తున్న ఈ బిడ్డకు పాలు పట్టకపోతే పరిస్థితి ఏమిటి, నాకు ఏం చేయాలో తోచటం లేదు, ఒక మాట సాయం చెయ్యండి స్వామి, నాకేమైనా బోధ చెయ్యండి, ఏమైనా చెప్పండి సలహా అని అడిగింది. అప్పుడు ఈ పరమశివుడు ఇలా కనిపించాడు కదా,
భిక్షువర్యావతారం అనే దర్శనం ఇచ్చాడు కదా, ఆయనే జరిగిందంతా, తండ్రి ఇలా రాజు ఇలా పోయాడు, తల్లి ఇలాగ మొసలి పట్టుకుంది, ఇలా పరిగెత్తి వచ్చింది, అంతా చెప్పాడు, జరిగిందంతా చెప్పాడు. నువ్వు కూడా ఒక తల్లివి కదమ్మా, ఈ పిల్లవాడిని కూడా తీసుకువెళ్ళు, పెంచు. నీ పిల్లవాడు అంటే సంవత్సరం పిల్లవాడు చంకలో ఉన్నాడు కదా, ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు ఇద్దరూ కూడా నిన్ను అభివృద్ధి పదంలోకి తీసుకొస్తారు, వీళ్ళది మంచి జన్మ అని చెప్పాడు. బాగుంది స్వామి నువ్వు చెప్పింది. అయితే నువ్వు సర్వం తెలిసిన వాడిలాగా ఉన్నావు, ఇప్పుడే వచ్చావు ఇక్కడికి, ఈ పిల్లవాడు ఎట్లా పుట్టాడో చెప్తున్నావు, ఈ తల్లిదండ్రుల గాథ చెప్తున్నావు, అంత బానే ఉంది. అయితే ఈ పిల్లవాడికి మహారాజు కొడుకుగా పుట్టినా సరే ఇంత అనాథగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ విధానం కూడా సెలవీయండి అని ప్రార్థించింది. అసలు నేను ఎలా పెంచాలి ఈ బిడ్డని అని అడిగింది. అడిగితే అప్పుడు చెప్పాడు, భగవంతుడు చెప్పాడు, స్వామి చెప్పాడు, క్రితం జన్మలో ఇతని తండ్రి మంచి శివభక్తుడు. ఒక సమయంలో శివభక్తుడు కదా, ప్రదోష సమయంలో శివ పూజ చేస్తున్నాడు. అప్పుడు మహారాజు కదా, ఎవరో వార్తాహరుడు వచ్చాడు, గంట కొడుతున్నారు. ఎవరో వచ్చి విషయం చెప్పారు, ఏమండి మహారాజా, చాలా రోజులుగా మీకు శత్రువైనటువంటి రాజుని పట్టుకొని వచ్చారు, మీ మంత్రి గారే తీసుకొచ్చారు, మీరు ఒకసారి చూడటానికి రావాల్సిందిగా ఆయన ప్రార్థిస్తున్నారు అని ఈ వార్తాహరుడు ఒక వార్తను తీసుకొని వచ్చారు. ఇలాంటి మాటలు విన్నా సరే శివ పూజలో మనస్సును శాంతించి పూజ ముగించవలసింది. అట్లాంటి మహారాజు గారు అట్లాంటి పరిస్థితి నుంచి ఆయన మనోచాంచల్యానికి గురయ్యి ఆవేశపడిపోయి శత్రువుని పట్టుకున్నారు అని తెలియగానే మనస్సు చాంచల్యానికి తగినట్లు మధ్యలో పూజను ఆపేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ శత్రు రాజుని నానా తిట్లు తిట్టాడు, అక్కడికక్కడే తల నరికేశాడు. పూజ మధ్యలో చేసిన పని ఇది, గమనించండి. మరలా తిరిగి వచ్చి ఆ వ్యవహారపు మాటలే, ఆ శత్రురాజు మాటలే మాట్లాడారు. పూజ మర్చిపోయాడు, హాయిగా భోజనం చేశాడు, పడుకున్నాడు. ఈ కారణంగా ఈ జన్మలో రాజుగా పుట్టాడు, శివభక్తుడుగా పుట్టాడు, అయినా సరే మధ్యలోనే అకాల మరణం పాలయ్యాడు. పూర్వజన్మ పాపమది అని చెప్పాడు. మరి ఈ తల్లి అంటావా, ఇప్పుడే కన్న తల్లి అంటావా, ఈమె క్రితం జన్మలో కూడా ఒక మహారాణే ఈమె కూడా. అయితే ఈమె ఏం చేసిందంటే వాళ్ళ సవితికి ఏదో విషాన్నంతో ఆమెని విషాన్నం పెట్టి చంపించింది అని ఒక మహాపాపం చేసింది. ఆ వధకు ఫలితంగా అకారణంగా అకాలంలో మొసలి బారిన పడి మరణించింది. ఆమె చేసిన పాపానికి ఇది. మరైతే ఈ పిల్లవాడే పాపం, ఈ పిల్లవాడేం చేశాడు? ఈ పిల్లవాడంటావా, గత జన్మలో ఈయన పెద్ద విద్వాంసుడు అయినా దానాలు తీసుకోవడంలో అగ్రగణ్యత సంపాదించాడు. కానీ దానం అనేది ఏ సందర్భంలో అయినా, ఏ వస్తువునైనా, ఏ జ్ఞానాన్నైనా, ఏ పద్యాన్నైనా ఎవరికి ఇవ్వడానికి అనేది తెలియనివాడు. అసలు దానం ఇవ్వడం అనేది అసలే తెలియనివాడు. ఎవరికి ఏది పంచే పరిస్థితే కాదు, దానాలు తీసుకోవటంలో మాత్రం అగ్రగణ్యత సంపాదించాడు. మంచి సత్కర్మ అనేది అస్సలు తెలియనటువంటి వాడు. దాని ఫలితంగా కొంతకాలం పాటు దరిద్రంలో ఉండవలసి వచ్చింది. విద్వాంసుడు కదా, దానివల్ల తరువాత పరిస్థితి మారుతుంది. చేసిన పాపానికేమో ఇట్లాంటి పరిస్థితిలో పుట్టాడు, కొంతకాలానికి ఈయన పరిస్థితి మారుతుంది. కాబట్టి దరిద్రంలో ఉండవలసిన పరిస్థితిని పొందాడు. నీ బిడ్డ జన్మ కూడా అలాంటిదే కాబట్టి నీ బిడ్డలాగానే ఇద్దరిని పెంచి పెద్ద చెయ్యి, ఇద్దరు మంచి ఫలితాలను అందుకుంటారు అని చెప్పారు స్వామి. ఎలా పెంచాలి స్వామి అని అడిగింది ఆమె. ఇద్దరిని ఏకచక్రపురానికి తీసుకెళ్ళు, శివభక్తితో నింపి పెంచు, పిల్లల్ని సన్మార్గంలో నడిపించు అని చెప్పాడు. అలాగే చేసింది ఆమె. ఇద్దరు వారి వారి దారుల్లో ఇద్దరు మంచి భక్తి మార్గంలో తయారయ్యారు. ఈమె సొంత బిడ్డకు బాగా విద్వాంసులయ్యారు, మంచి దారిలో ఉన్నారు కదా. ఈమె బిడ్డకు లంకి బిందెలు దొరికినాయి. పెంచిన బిడ్డకు అనుకోకుండా అడవిలో గంధర్వరాజకుమార్తె పరిచయమైంది. ఆ గంధర్వరాజకుమార్తె ఈయనను పెళ్లి చేసుకోమని కోరింది. ఈయన పెళ్లి చేసుకున్నాడు.
మరి పెళ్లి కుదిరిన తర్వాత, పెళ్లి అయిన తర్వాత గంధర్వరాజు కాబట్టి తండ్రి, ఈయన గంధర్వరాజయ్య అయ్యాడు. ఇతడు రాజుకు మరి రాజు కాబట్టి దానికి తగ్గ మంచి ధర్మాలన్నీ పరిపాలన చేశాడు, మంచి ధర్మాలన్నీ పాటించాడు. ఆ పెద్ద కుమారుడు, సొంత కుమారుడేమో అతనికి దొరికిన సంపదను మంచిగా ధర్మం చేసి దాతగా మంచి పేరు పొందాడు. ఇద్దరు శివభక్తితో బాగా ప్రసిద్ధులయ్యారు. ఇట్లాగా ఇద్దరు కూడా మంచి దారిలోనే ఆమె తల్లికి మంచి అభివృద్ధి సాగించారు. భిక్షువర్యావతార గాథ మనం గనక విన్నట్లయితే, తెలుసుకున్నట్లయితే, శివ పూజలో చాంచల్యంతో ప్రవర్తించే బుద్ధి తగ్గిపోతుంది. చాంచల్యంతో ప్రవర్తించకూడదు. ఏదైనా అలాంటి పరిస్థితి వచ్చినా కాసేపు స్థిమితంగా మనస్సు శివభక్తితో నింపుకొని తరువాత ఎదుర్కోవలసింది అనే విషయాన్ని చెప్తున్నారు. ఈ కథ విన్న ద్వారా మన బుద్ధి చాంచల్యం తగ్గే వరమిస్తున్నాడు ఆచార్యులు. మన బుద్ధి శివధ్యానం వైపు నిలిచేలా ఆశీర్వదిస్తున్నాడు పరమేశ్వరుడు. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన ప్రార్థనను ఎలా ప్రార్థన చెయ్యాలి ఒక జీవుడు, ఒక భక్తుడు, ఒక సాధకుడు అనేది చక్కగా తెలియపరిచారు. సదా మోహాటవ్యాం చదతి యువతీనాం కుజగిరౌ నటత్యాశా శాఖా స్వటతి ఝటితి స్వైరమభితః కపాలిం భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో.